మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విప్లవాభివందనాలు, శుభాభినందనాలు. మిత్రులారా, ఒక పేదింటి బిడ్డ అయ్యుండి, ఒక బహుజన బిడ్డ అయ్యుండి ఆత్మగౌరవం కోసం, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, అస్తిత్వం కోసం ఆ రోజున్నటువంటి ఒక పాలక వర్గాల గుండెల్లో నిద్రపోయి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవంతో పాటు మరీ ముఖ్యంగా బహుజన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడినటువంటి ఒక మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జయంతి జరుపుకుంటా ఉన్నారు. ఫోటోగ్రాఫ్లకు దండలేస్తున్నాం, పూలేస్తున్నాం, విగ్రహాలుంటే పెద్ద ఎత్తున అలంకరించుకొని సెల్యూట్ పెట్టిపోతూ ఉన్నాం. ఇది కాదు సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల నుండి కోరుకున్నటువంటిది. ఇవాళ పాలక వర్గాలు, మరీ ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉంది. ఆత్మగౌరవాన్ని అణచివేస్తూ ఆత్మ న్యూనతాభావంలోకి ఇవాళ నెట్టివేస్తూ ఉంది. కుట్రతోటి, కుతంత్రంతో ఇవాళ బీసీలను బానిసకొక బానిస, బానిసకొక బానిస అన్నట్లుగా ఇవాళ పూర్తి స్థాయిగా మనకిచ్చినటువంటి ఒక వాగ్దానాలను తుంగలో తొక్కి మన ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇవాళ బీసీలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయకుండా కుట్రతో, కుతంత్రంతో ఇవాళ ఒక ఆధిపత్య అహంకారంతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పైన ఉన్నటువంటి ఒక సర్దార్ సర్వాయి పాపన్న ఏం కోరుకుంటాడు అంటే, ఆయన విగ్రహానికి దండ వేసి కొబ్బరికాయ కొట్టి ఆరతి కర్పూరాలు వెలిగించిపోతే కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దాదాపు 60% మంది బహుజన బిడ్డలు సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికాలకు వ్యతిరేకంగా గనక సంఘటితమై, సమన్వయమై గనక మనం కొట్లాడకపోతే ఆ మహానుభావుడి ఆశయాలను మనం వమ్ము చేసినట్టు, ఆయనకు మనం నిజమైనట్టుగా నివాళిచ్చినట్టుగా కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 42% రిజర్వేషన్, అది అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడి లెక్క మన ముందు కట్టి దాదాపు 20 నెలల పాటు కాలయాపన చేసి మన నోట్లో మన్ను కొట్టి రకరకాల కుల గణన పేరని చెప్పని, తర్వాత అసెంబ్లీలో రెజల్యూషన్ అని చెప్పని, ఆర్డినెన్స్లు అని చెప్పని, తర్వాత భూసాని వెంకటేశ్వరరావు కమిటీ అని చెప్పని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అని చెప్పని, రిపోర్ట్ల మీద రిపోర్ట్లు, కమిటీల మీద కమిటీలు వేసి ఒక్క సమాచారాన్ని కూడా ఏ బహుజన బిడ్డకు, తెలంగాణ బిడ్డకు అందజేయకుండా తన సొంత ప్రాపర్టీ అయినట్టు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ దాన్ని వాడుకుంటుంటే మనం చేష్టలుడికి చూస్తూ ఉన్నాం. చేష్టలుడికి చూసినట్టయితే సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళులు ఇచ్చినట్టు కాదు అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. రాదు 42%, రాసి పెట్టుకోండి. ఇక రేవంత్ రెడ్డి 20 నెలల పాటు ఎంత డ్రామా చేసిండు, ఎంత మోసం చేసిండు, మన చెవులో ఎంత పూలు పెట్టిండు. ఇవాళ ఆ పూలు తీసి వాళ్ళ మెడలో ఇవాళ మనం శూలాలై వాళ్ళందరి వెంట పడవలసిన అవసరం ఉంది. సర్దార్ పాపన్న యొక్క జయంతి సందర్భంగా ఆ రెజల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మనల్ని ఏ రకంగా మోసం చేసిండ్రో బహుజన బిడ్డలు ఒక్కసారి తెలుసుకోవాలా. ఇది బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. 42% తుంగలో దొక్కినావు, కేటగరైజేషన్ చేస్తా అని చెప్పని వాగ్దానం చేసినావు, ఉపవర్గీకరణ చేస్తా అని చెప్పని. అదేంది అంటే దాటవేత ధోరణికి పాల్పడేటువంటి ఒక పరిస్థితి. సప్లాన్ విషయంలో కానీ, లేకపోతే ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో బీసీలకు వాటా ఇస్తా అన్నటువంటి ఒక విషయం కానీ, అనేక అంశాలలో అటు నిధుల విషయంలో, సంక్షేమం విషయంలో, విద్య విషయంలో, చేతి వృత్తులకు సహాయం అందించే విషయంలో మొత్తానికి మొత్తం గుండు సుండా పెట్టి నేను కులగణన చేసి పడేసిన అని చెప్పని ఆ రిపోర్ట్ని ఆయన సీట్ కింద పెట్టుకొని వాళ్ళ మనని మోసం చేస్తూ ఉన్నాడు. 20,000 కోట్లు ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే 2023కు 6,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలే.
24వ సంవత్సరంలో 9200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలే. 25వ సంవత్సరంలో 11,000 పెట్టిండు పెద్ద మనిషి. అది ఎంత ఖర్చు పెడతాడో ఇంకా రివైజ్ ఎస్టిమేట్స్ మన ముందు లేవు. అంటే మసిబూసి మారేడుకాయలు చేసి వాళ్ళ బీసీలను బడ్జెట్ కేటాయింపుల్లో మోసం. కేసీఆర్ గారు మహానుభావుడు. గొర్రెల పంపిణీ పథకం, చేపల పంపిణీ పథకం, చేతి వృత్తులకు అండగా ఉంటూ ఆలంబనగా ఉంటూ వాళ్లను ఆర్థికంగా సాధికారత కల్పించే విధంగా అనేక పథకాలు పట్టుకొస్తే ప్రతి పథకాన్ని వాళ్ళ తుంగలో దొక్కుతా ఉన్నాడు. బహుజన బిడ్డలారా దయచేసి లేవాల. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అణగదొక్కబడ్డ కులాలన్నీ కూడా ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మనకెందుకు బడ్జెట్ ఇస్తా అన్న బడ్జెట్ ఇస్తలేడు? 42% రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేడు? ఉపవర్గీకరణ ఎందుకు చేస్తలేడు? గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక ఏ పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేడు? ఫీ రియంబర్స్మెంట్ కోసం ఇవాళ బీసీ విద్యార్థులు బిచ్చగాళ్ల లెక్క పాపం రోడ్ల మీదకి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర మిగతా ప్రాంతాల్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాలేజీలలో, స్కూళ్లలో అనేక అవమానాలకు గురవుతూ ఉన్నారు. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అమలు చేయకపోతే మేం ట్యాక్సులు కడితేనే కదా నీకు బడ్జెట్ వచ్చింది, మా ట్యాక్స్లో సొమ్మును తీసుకొని నువ్వు కులుకుతా ఉన్నావు, మరి మా ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వని చెప్పని వాళ్ళ గల్లాలు బట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను అడగవలసిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డిని అడగవలసిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ మన ఓవర్సీస్ స్కాలర్షిప్ అది అమలు చేయట్లేడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా అన్నట్టుగా ముదిరాజులను, గంగపుత్రులను, గొల్ల కుర్మలను, గౌడ్లను, మున్నూరు కాపులను, పద్మశాలిలను, విశ్వకర్మలను, రజకులను అనేక మంది పేరు మీద డిక్లరేషన్లు పెట్టి సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఇవాళ బీసీలను మసిబూసి మారేడుకాయలు చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి పేరు మార్చుకుంటే మంచిదిగా. అహనా పెళ్ళంటే కోట శ్రీనివాసరావు అని పేరు పెట్టుకుంటే ఆ కోడి కట్టి మమ్మల్ని అందరినీ వాళ్ళ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. నేను ఒకటే చేతులెత్తి నమస్కారం చేసి బహుజన బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 42% వాజ్ నెవర్ సినారియో, బట్ దట్ వాజ్ ఆల్సో చీటెడ్. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉండి మనల్ని మోసం చేస్తూ ఢిల్లీలో డ్రామాలు, అసెంబ్లీలో డ్రామాలు, కమిటీల పేరు మీద డ్రామాలు చేస్తుంటే మనమేమో నోరెళ్ళబెట్టి మనం ఇవాళ చూస్తున్న పరిస్థితి. నోరెళ్ళబెట్టి కాదు, గల్లాలు బట్టి వాళ్ళ వీళ్ళందరినీ సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా జయంతి సందర్భంగా అడగవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ పెద్దలు మసూనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా పల్లె రవి గారు, వీళ్ళందరూ కూడా పెద్ద గెల్లి శ్రీనివాస్ గారు, మా బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, మా తులక్క, ఉమక్క అందరం కూడా ఈరోజు మా రాజేశం గౌడ్ గారు పెద్దలు అందరూ ఈరోజు వచ్చి ఇక్కడికి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళులు అర్పించినారు. ఇది కేవలం పూలమాలలతో సరిపోదు, మనం బరిసెలు అందుకోవాలా. మనం తప్పనిసరిగా గల్లాలు బట్టి బీసీలము మనం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలా. రానున్నటువంటి ఒక బై ఎలక్షన్స్లో కానివ్వండి, లేకపోతే రానున్నటువంటి ఒక లోకల్ బాడీ ఎన్నికల్లో కానివ్వండి, తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం తిరగబడాలా. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తప్పనిసరిగా ఎండగట్టాలా. అది మాత్రమే నిజమైన నివాళి సర్దార్ సర్వాయి పాపన్నకు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.